వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం అష్టమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. సప్తమోధ్యాయ పరంగా మనం సకల సాధు స్వరూపం శ్రీ సాయి అనేటువంటి అంశం రీత్యా ఎన్నెన్నో సాధు సజ్జనుల రూపాలలో వారే నెలవై ఉన్నారు అనేటువంటి అనుభవం భక్తులకు కలుగచేయడం, అలానే సద్గురువు యొక్క ఏదైతే మనోసంకల్పం ఉన్నదో అది ఇతర సాధు పొంగవుల ద్వారా కూడా భక్తులకు ఆ సంకల్పాన్ని వారు కూడా అదే ప్రస్తావించడం ద్వారా తెలుసుకోవడం, భక్తులు తెలుసుకోవడం వగైరా అంశాల రీత్యా మనం చదువుకున్నాం. నేటి పరంగా అంశం ఏమిటి అంటే విశ్వరూపం. అంటే ఈ చరాచర జగత్తు యావత్తు కూడా తానై ఉన్నాడు అని నిరూపించగలిగిన వాడే సద్గురువు. అంతేగాని ఈ గది వరకే పరిమితం, మరి వారే మనకి గురువు అని అంటే అవదు. వారు గురువు కావచ్చు, ఈ గది వరకు పరిమితం అనేటువంటి వారిని గురువుగా మనం ఆరాధించి సేవించవచ్చు. కానీ సద్గురువు, పరమ గురువు అనేటువంటి వారు ఎవరు అంటే ఈ చరాచర జగత్తు యావత్తు, సృష్టి యావత్తు కూడా వారు ఆక్రమించి ఉన్నారు. అన్ని రూపాలలో కూడా వారు నిదర్శనం ఇయ్యగలిగినటువంటి సమర్థులు అనేటువంటి అవగాహన అనేటువంటి మనో మనస్సుకి తెలియాలి ఆ సత్యం. అలా తెలియచేయగలిగిన వారే పరమ గురువు, సద్గురువు అవుతారు అన్నట్లుగా ఇది ఈ అంశం ఏమిటి అంటే విశ్వరూపం అనేటువంటి అంశం. పారాయణ ఆరంభించుకుందాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురు గీత సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం నచాన్యోస్థి అంటే గురువు ఖల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి. దీనినే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు. అది శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపం దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి త్రివిక్రమ భారతి అనే సన్యాసికి కూడా ప్రసాదించారు. ఈ కాలంలో అగ్నులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులేగాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలు కూడా తమ రూపమేనని తెలిపిన వారు శ్రీ సాయి ఒక్కరేనేమో. అది షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తర్కాడ్ వద్దన చేస్తూ ఉంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూచింది. వెంటనే ఆమె ఒక రొట్టె ముక్కను వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడినాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడు పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే, అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టినాక నీవు తింటూ ఉండు, ఎంతో మేలవుతుంది. మసీదులో కూర్చుని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా. మనకి ఆచరించదగినటువంటి చక్కగా ఆధ్యాత్మిక రీతులు అంటే అతి సులభ సరళిగా బోధించినటువంటి
ఏకైక గురువు సద్గురు శ్రీ షిరిడీ సాయినాథుడు అంటే అతిశయోక్తి కాదమ్మా. అన్నదానం అంటే ఏదో చేయాలి, విద్యాదానం అంటే ఇంకేదో చేయాలి. మరి ఆర్థిక దాన ధర్మాలంటే ఇంకా ఎంతో స్థితి కలిగి ఉండాలి అని ఇటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మానవాళికి మన పరిధి మేర మనం చేయగలిగిందే అత్యద్భుతమైనటువంటి సత్కర్మ అనే నిగూఢ సత్యాన్ని ప్రబోధించిన వారు సద్గురువు మాత్రమే కదా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు మృంగిట ప్రహరీకి ఆనుకుని నిల్చుని తాత్యా మొదలైన భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే, అమ్మా, నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్లి రొట్టెలు కూర చేసుకుని వచ్చింది. కాని బాబా వాటిని ప్రక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకుని, మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు, కాని ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతము బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తమ చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించినారు. నాణేలు మనం చూడమక్కడ ఫ్రేమ్ కట్టి చూపిస్తారు కదా వాళ్ళ ఇంట్లో, లక్ష్మీబాయి గారింట్లో అవి. అంటే ఇక్కడ పరోక్షంగా ఒకటి చెప్తున్నారు చూసారా అమ్మా? ఇప్పుడు కుక్కకి వేశారు. రొట్టె ఆకలేస్తోందని అడగంగానే ఆమె రొట్టెలు కూర చేసుకురావటం. వెంటనే ఏం చేశారు? తను తినకుండా ప్రక్కనున్నటువంటి కుక్కకు వేశారు. అప్పుడేమన్నారు? దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లేనమ్మా. దానికి నోరు లేకపోవచ్చు, కానీ ఆత్మ ఉన్నది కదా. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే. అదుగో ఆ సూక్తి పట్టించి మనము సమస్త సృష్టిలోనూ కూడా ఆ యొక్క సద్గురుని చూడగలిగేటువంటి దృక్పథం ఇలాంటి లీలల ద్వారా పరోక్షంగా భక్తులకు కలగచేశారు. అదేమ్మా, అర్థమైందా అమ్మ నా భావన? అంటే మనం ఎవరికన్నా ఇప్పుడు ఒక ఆవో అంబోతో వస్తుంది. అమ్మో, అంబోతుకి ఏం పెడతాం అంటారా? ఆవులు వస్తాయి. ఆ ఆవులకు అరటిపళ్ళు అవి పెట్టి, అంటే దానిలో కూడా సద్గురువుని చూడగలుగుతాం మనం. అది అట్లానే ఏదైనా ఇవాళ ఏమి ఎవరికి ఏం పెట్టలేదనంటే కాసేపు బయటకు వస్తే ఆ యొక్క జీవులు ఏవైనా ఉంటే గభాలని ఇట్లానే గింజలో ఏవో పావురాయిల గింజలో, లేదనంటే ఇట్లా కుక్కలకో ఏవో ఒకటి అట్లా వేస్తూ ఉంటాం. అంటే నా భావన ఏమిటి అంటే, మనం ఏదైనా దానం చేయడానికి భిక్షువులే రావాలి అనేటువంటి దృక్పథం మనకి క్రమశః ఆ ఆలోచన ఆ ఆలోచనే కాకుండా అందుకోసమే మనం ఎదురు చూడకుండా ఏ రూపంలోనైనా సరే, ఏ రూపేణ ఉన్నా, ఏ జీవికైనా సరే ఆత్మ ఒక్కటే కదా అన్నట్లుగా మన ఆలోచన సరళి ఇలాంటి కథలు చదువుతున్న రీత్యా మారుతోంది అనేది నా భావన. ఏమ్మా? ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపర్దే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించేది. కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారు గాని రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తూ ఉంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జొరపడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు. మొదట ఆమెని విరబోయింది, కానీ తర్వాత వాస్తవం తెలుసుకున్నది. అది
అంటే ఏ జీవినన్నా చూస్తే అమ్మో! ఈ రూపంలో సద్గురువు గాని వచ్చారా ఏమిటి? అనేటువంటి ఆలోచనా దృక్పథం మనలో వృద్ధి చెందడానికి మూల కారణం మటుకు సద్గురువు మాత్రమే అమ్మా! ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నారు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది గాని, సాయి అతనిని పుల్లపెరుగు సుతరాము తినవద్దన్నారు. కానీ అతను మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనీయలేదు. అదేమి చిత్రమో గాని రోజూ ఆ ఇద్దరు హారతికి వెళ్లి వచ్చేలోగా ఒక పిల్లి వచ్చి ఆ పెరుగు త్రాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి కూడా వెళ్ళక పొంచియుండి, పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతను మసీదుకు వెళ్ళగానే బాబా, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కానీ రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్ను ఈ రోజు కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ, మరి ఒక వంక వారి నుండి తిట్లు, దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటోంది. అది చూచి అతను మసీదులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి దీన్ని నీవే తీసుకో నాకొద్దు అన్నారు. ఆ జీవిని అసహ్యించుకుంటే వారిని అసహ్యించుకున్నట్లే అది. ఇవన్నీ కూడా భక్తులకు తెలియచెప్పడానికే. ప్రతి జీవిలోనూ కూడా ఆ యొక్క పరమాత్ముడిని, సద్గురువుని, ప్రతి జీవి యొక్క ఆదరణ, నిరాదరణ ఆ సద్గురువుకే చెందుతుంది అనేటువంటి తలంపుని మనస్సులో పాతడానికే ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు ఆ సద్గురువమ్మ. ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా వదిలారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తోంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారు కాదు. చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందిల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దానిని యవలాకు పంపారు. సాయంత్రానికి అతను షిరిడీ వచ్చి ఆ కార్యం నెరవేర్చాను అన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కనిపించి, నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట కట్టేశారు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్లి చూస్తే నిజంగానే మార్వాడి ఆబోతును 14 రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి బందిల దొడ్లో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలి అంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు, చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో, నేను ఆరగించాను, నీవు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నానా, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నీవు గ్రహించినది ఇదేనా? ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను, నీవు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకేమిటి రుజువు అన్నాడు నానా. బాబా వెంటనే ఒక భంగిమని చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతను గ్రహించాడు. తన హృదయంలో లాగే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు, పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక
అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజ, నైవేద్యం మానివేశాడు. అతను మొదటిసారి షిరిడీ రాగానే సాయి, ఇతని తండ్రి నాకు ఆప్తుడు. నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యమీయక నన్ను విఠలుడిని పస్తుంచినాడు. ఇతనికి హితం చెప్పడానికే ఇక్కడికి రప్పించినాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారు ఇండ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి. అది కేవలం తననే ఆరాధించమనో మరొకటో చెప్పలేదమ్మా సద్గురువు. ఆ! వారి వారి ఇలవేల్పులని ఆయన ఆరాధించమనే చెప్పేవారు. అంతేకాక వారు ఆరాధించేటువంటి దేవతారాధనలలో కూడా కొన్ని దేవతారాధనలు సహితం తనకి చెందుతాయని, ఆ దేవతారాధనలలో కూడా కొన్ని కొన్ని మార్పు చేర్పులు కూడా సూచించి, ఆరాధన విషయంలో మరింత శ్రద్ధాభక్తిని పెంచడం కూడా చేసేవారు కదా! అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయడానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తూ ఉంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయం చెబితే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా. అదే దత్తపాదుకల ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తర్వాత చూస్తే అందులో పడినది అతని గురువు చిత్రమే. అది ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించడానికి షిరిడీ చేరాడు. అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించడానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామను తీసుకువెళ్ళమని చెప్పి తాము కాశీ ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరైనాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్ళారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలొచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వం షిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకి కావాలి అంటే సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటమిచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అచటికి చేరారు. ఇక్కడ అసలు ఇంకొక ఇది కూడా ఉన్నది. ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది శ్యామని తీసుకువెళ్ళమని చెప్పి ఏమన్నారు? శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు అని చదువుకున్నాం. అంటే అసలు శ్యామ కంటే ముందుగానే 12 ఏళ్ల క్రితమే ఆ యొక్క పటం ఆ పూజారి ఇంటికి వెళ్ళింది కదా! అందుకని అలా చెప్పారు. 12 ఏళ్ల క్రితమే ఆయన అక్కడున్నారు అని చెప్పి. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అచటికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయడం ఆశ్చర్యం. అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు. అది ఎందుకంటే వెళ్ళేటప్పుడు శ్యామ కళ్ళనీళ్లు పెట్టుకుంటాడప్పుడు. అందుకని కళ్ళనీళ్లు పెట్టుకోకు, నే నా కూడానే సదా నీవు ఉంటావు, కళ్ళనీళ్లు పెట్టుకోకు అంటారు. చూసారా? అక్కడ నిజంగానే ఆ పటం అక్కడ ఉండటం రీత్యా తన వాణ్ణి తన వద్దనే ఉంచుకున్నారు అన్నట్లుగా అట నిదర్శనమైంది. ధోపేశ్వర్ నుండి కాకా మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఒకసారి పూనా వచ్చారు. అచటి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తుడు సాఠే ఇంటికి రాలేనని ఖచ్చితంగా చెప్పారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాఠే ఇంటికి వస్తామని కబురు చేసి వచ్చారు. సాఠే ఆశ్చర్యపోతూ ఉంటే ఆ స్వామి అక్కడున్న సాయి పటం చూపి ఇక్కడికొచ్చే వరకు ఆయన నన్ను విడువలేదు అన్నారు. ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే. సాయినాథుని యొక్క ఫోటోకి ఆయనకి కూడా తేడా లేదు అని చెప్పి. భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు అధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇండ్లకు వెళ్లారు. 5గురు మాత్రం మసీదులోనే ఉండిపోయారు. సాయి వారిని ధుని వద్ద కూర్చోమన్నారు.
కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. అలానే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి, "నీ గడ్డివామికి నిప్పంటుకుంది వెళ్ళు" అన్నారు. అతడు వెళ్లి చూస్తే అక్కడ పొగ కూడా లేదు. సాయి మరలా అలానే అన్నారు. ఈసారి గడ్డివామి నుండి పొగ దట్టంగా లేస్తోంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీస్తున్నది. గ్రామస్థులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించినారు. ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి అది ఒక్కటే తగులబడుతుందని అభయమిచ్చినారు. అలానే జరిగింది. ఒకరోజు సాయి ధునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లు ఉన్నాయి. భక్తులు ఆందోళన చెందుతూ ఉంటే సాయి సటకాతో ప్రక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి, "తగ్గు తగ్గు, జాగ్రత్త" అన్నారు. ధుని అణిగి మందంగా వెలగసాగింది. భీమా అనేవాడు సాయి లీలలు చూడడానికి షిరిడీ వచ్చాడు. మధ్యాహ్నం మారుతి కాగానే సాయి, "నేను పిలిచే వరకు మీరందరూ మీ గదులలోనే ఉండండి" అని అందరినీ పంపివేశారు. వారు గదులు చేరగానే సుమారు 15 నిమిషాల పాటు ఇళ్ల కప్పులెగిరిపోయేలా పెనుగాలి వీచింది. మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తరువాత భక్తులను పిలిపించి, "భయపడ్డారా?" అన్నారు బాబా. భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే, "భగవంతుని లీల చూచావా? ఇలా ఎన్నైనా చూడగలవు" అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి బయలుదేరవలసి ఉన్నది. కాని అంతలో తీవ్రమైన గాలి, వాన చెలరేగాయి. అలానే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని ఆయన భయపడినాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి, "భగవంతుడా, వర్షమాపు! నా బిడ్డలు ఇల్లు చేరాలి. వారిని సుఖంగా వెళ్ళనివ్వు" అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. అక్కడేమని చదువుకున్నాం సచ్చరిత్రలో, "జరా ధావ్" అని చెప్పి కేక వేస్తారు కదా. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు. సద్గురువు సాక్షాత్తు భగవంతుడు. సర్వ పుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని శ్రీ గురు గీత చెబుతుంది. గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తి. అయితే దాసగను తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అటి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడి కట్టి విశ్వాసం ఇయ్యవలసినది కూడా సద్గురువే. అది ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలిచి సాయి అనుమతి కోరాడు. సాయి, "గణు, అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు" అన్నారు. అది అంటే ఏమిటి? మనం శ్రద్ధాభక్తితో నదీ స్నానాలవి చేయాలి తప్ప, అలా చేయకపోతే ఆ దేహ ఆ స్నా పుణ్య తీర్థ స్నాన ఫలం దక్కదు అన్నట్లుగా. శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అని చెప్పి. ఇప్పుడు శ్రద్ధాభక్తితో అదే తీర్థమని సద్గురుని పాదతీర్థం తీసుకుంటే అది నిజంగా అక్కడి తీర్థ నీటితోనే సమానం. లేదు, అక్కడికెళ్ళినాక కూడా నీకు ఎటాంటి శ్రద్ధాభక్తి లేకపోతే అవి కూడా అంత తీర్థం అని చెప్పుకోవటానికే తప్ప, అది మామూలు నీళ్ళలో నువ్వు స్నానం చేసి వచ్చినట్లే అవుతుంది కదా. అది శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలిక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. "ఇవిగో గంగాయమునలు" అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని ధారగా అతని దోసిలి నిండా తీర్థమొచ్చింది. అతడా నీరు తీసుకొని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు. ఆయన సమాధి చెందాక దాసగను మరి ఒక యోగిని దర్శించినప్పుడు, ఆ యోగి, "మూర్ఖుడా, సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సును ధరించావే గాని నోటిలో పోసుకోలేదు కదా. నీకు ఎన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరల నీకు దొరుకుతాడా" అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలబువా సుతార్
మొదట 1917లో షిరిడీ వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరాల నుండి తెలుసు అన్నారు. అతను మొదట ఆశ్చర్యపోయాడు గాని తర్వాత జ్ఞాపకం వచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల క్రిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పినది. ఉమ్. సదాశివ తార్కాడ్ విగ్రహాలను, గురువులను పూజించటం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తులైన భార్యాబిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. పోన్లెస్. అది ఎంతో సుగుణం అమ్మా. అది వాళ్ళకి నమ్మిక లేకపోయినా ఎదుటి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే నిజంగా సరే అని చెప్పి తన మానాన తన నుండి తన యొక్క మూఢనమ్మకాలని ఇతరులపై రుద్దకుండా ఉండి, వాళ్ళ ఆచరణ వ్యవహారాలకి అడ్డం తగలకుండా ఉండటం చాలా గొప్ప సద్గుణం అది. అట్లాగే ఇక్కడ వీరు తనకి నమ్మకం లేదు విగ్రహారాధన, గురువుల్ని పూజించటం ఎడల. కానీ తన భార్యాబిడ్డలకి మటుకు అడ్డు చెప్పేవాడు కాదుట. ఒకసారి అతని భార్య షిరిడీ వెళ్ళాలనుకున్నది. తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతను తాను వెళితే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళనన్నాడు. తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తానే చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడీ చేరారు. తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కానీ మంగళవారం నాడు ఆఫీసు తొందరలో నైవేద్యం ఇయ్యటం మర్చిపోయాడు. తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు వ్రాశాడు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి, అమ్మా, ఆకలేస్తూ ఉంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజ గది తలుపు తాళం వేసి ఉన్నది. నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బావు అనగా సోదరుడు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు, ఆకలితో తిరిగి వచ్చానమ్మా అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనీయొద్దని తన తండ్రికి జాబు వ్రాశాడు. ఒకే సమయానికి ఒకరి జాబులొకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట. అది అక్కడ పరోక్షంగా ఏమిటి అంటే, ఒకటి ఆలోచిస్తే మనం యాంత్రికంగా చేయకుండా పూజాది విధి విధానాలు యాంత్రికంగా చేసేటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే అక్కడ ఆ పటంలోనే ఆయన కొలువై ఉంటారు అనేటువంటి నిగూఢ సత్యాలు ఇలాంటి మహిమల ద్వారా మనకి బోధపడుతున్నాయి కాబట్టి, అమ్మో ఇది ఉత్త ఫోటో కాదు, ఇందులో బాబా ఉన్నారు. అట్లానే దేవతారాధన అయినా అంతే, ఇందులో భగవంతుడు సద్గురువు కొలువై ఉన్నారు అని చెప్పి కూడా మనలో శ్రద్ధాభక్తి ఇంకా పెంపొందించడానికి, అంటే నెగ్లిజెన్స్ అనేది మనకు అసలు కుదరదు, మనకు అలవాటే కాదు అన్నట్లుగా అంతటి శ్రద్ధాభక్తిని పెంపొందిస్తూ ఉన్నారన్నమాట. అర్థమైందా అమ్మా? ఆ! బాబా 1917లో ఒకనాటి రాత్రి హేమాడ్ పంత్‌కు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరు రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు. అతడా విషయం తన భార్యకి చెబితే మరురోజు ఆమె ఒక అతిథికి కూడా సరిపడ వంట చేసింది. వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. సరిగ్గా భోజన సమయానికి అలీ అహ్మద్, మౌలానా ఇస్ముజా ఆ? మౌలానా ఇస్ము ముజావర్ అను ముస్లింలిద్దరూ వచ్చారు. వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటం. సరిగ్గా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు. తమ రాకను ముందుగా తెలియచేశారు. ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తరువాత భోజనం చేశారు. ఈ కథ గురించి వివరం అయితే అక్కడ సచ్చరిత్రలో ఎక్కువ ఉంటుంది కదా. అది ఇతని బావమరిది ఈ వీళ్ళు
ఈ గురువుల చిత్రపటాలు అవి ఇంట్లో ఉంచుకోవటానికి ఇష్టపడననమాట. అయితే అతనికి అతను అనారోగ్యం కారణం అతను అనారోగ్యవంతుడవ్వడానికి కారణం కూడా ఈ ఫోటోల వల్లనే అని చెప్పి అలాంటి మూఢనమ్మకంతో ఉంటాడు. అట్లాంటి సమయంలో ఏమవుతుంది అంటే, అతను ఇంటికి వస్తున్నాడు అని చెప్పి తెలిసి, ఈ ఫోటోలన్నీ చూస్తే మళ్ళీ ఏమంటాడో అని గబగబా ఈ బాబా చిత్రపటాన్ని మటుకు తీసి, అది ఇట్లా కాగితంలో, పేపర్‌లో చుట్టి హేమాడ్ పంత్‌కి తెచ్చి ఇస్తారనమాట. మీ ఇంట్లో ఉంచండి. ఇది మీరు తీసుకోండి అన్నట్లుగా. అది సద్గురువు ఏమని చెప్తారు అంటే, మీ ఇంటికి వస్తున్నాను ఆతిథ్యం స్వీకరించడానికి అని ముందుగానే హేమాడ్ పంత్ వారి కలలో హెచ్చరిస్తారు. ఆ రీతిగా కరెక్ట్‌గా వారందరూ కూడా భోజన సమయానికి సద్గురువు ఖచ్చితంగా వస్తారు. ఆయన మాటంటే మాటే కదా! ఇప్పుడు స్వప్నాలకి కూడా కాలాతి కాలా కాలానికి సంబంధించిన పరిమితులు సద్గురుని విషయంలో లేవు. పగటి కలలు పనికిరావు అనేటువంటి సూక్తులేవి కూడా సద్గురునికి వర్తించవు. ఆ రీతిగా ఆయన కలలో ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటి దృక్పథంతో సద్గురువు వస్తున్నారు అని చెప్పి ఆ హేమాడ్ పంత్ వారి భార్యకి చెప్పటం. అంతేగాక అక్కడొక ఇంకొక ఆహ్, వాళ్ళు భోజన సమయంలో వస్తున్నారు సద్గురువు అని చెప్పి, ఇంకొక మనిషికి కూడా చక్కగా మంచిగా భోజనం అది కూడా ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన ఆసనాన్ని ఏర్పాటు చేసి, అట్లా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ టైంకి మెట్ల మీద సవ్వడవుతూ ఉంటే ఎవరా అని చెప్పి తలుపు తీసి చూస్తే, ఈ మౌలానా ఇస్మ్ ముజావర్, తర్వాత ఈయన ఇంకో ఆయన పేరేమిటి ఆలీ అహ్మద్ వాళ్ళిద్దరూ వచ్చి ఆ ఫోటోని "ఇదిగో నీ వస్తువు తీసుకొచ్చాం. ఇది నీ వద్దనే ఉంచు" అంటారు. అప్పుడు తీసి చూస్తే చక్కగా సజీవ రూపంగా ఉన్నటువంటి అంటే అంత మంచి చిత్రపటం అన్నమాట. తీసుకొని ఆ ప్రత్యేక ఆసనంపై పెట్టి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి నివేదన చేసి, అందరూ కూడా సంతోషంతో ఆ యొక్క సద్గురుని సమ్ముఖాన స్వయంగా ఆయన వచ్చినట్లే గదా! అందరూ కూడా విందారగిస్తారు. ఆ కథ అందులో వివరంగా ఉంటుందమ్మా ఈ కథ. హ్మ్. తదుపరి రేపు కొనసాగించుకుందామా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై జై సాయి మాస్టర్.